ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, మనకి ముసల్లో పార్క్ అండ్ రిజర్వాయర్ కూడా ఎలా ఉంటుంది ఇటు కూడా మీకు చూపించేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూసేసేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి పక్కన లైక్ సింబల్ కూడా కొట్టేసేయండి. ఇక్కడైతే పార్కింగ్కి వచ్చేసి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు 2 వీలర్కి. ఇక్కడ పర్ హెడ్ అయితే 10 రూపీస్ భయ్య ఎంట్రీ ఛార్జ్ అయితే. మనకి టైమింగ్స్ ఎలా అనుకున్నారో మార్నింగ్ 8 o'clock నుంచి అయితే 5 o'clock వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఇంకా 5కి లోపల ఉండిపోయినా సరే 6 వరకు అయితే లోపల అయితే ఉన్నిస్తారు. ఇంక 6 తర్వాత అయితే బయటకు అయితే పంపించేస్తారు. సరే చూద్దాం ఈ లోపల ఎలా ఉంటుంది, ఎటు పార్క్ రిజర్వాయర్ అసలు ఎలా కనిపిస్తుందో, అసలు ఏముంటుంది ఎటు కూడా డీటెయిల్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇలాగ వచ్చేస్తాం కదా, వచ్చేసాక అయితే ఇవ్వండి ఇక్కడే 2 వీలర్ పార్కింగ్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అతను కూర్చున్నారు కదా, అక్కడే టికెట్ అయితే ఇస్తారు బైక్ పార్కింగ్కి. నెక్స్ట్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ పార్కింగ్ కూడా అక్కడే తీసుకోవాలి. ఇదంతా వచ్చేసి 4 వీలర్ పార్కింగ్లో చూసాను కదా. సరౌండింగ్ అయితే మొత్తం అయితే ఇలాగ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాకైతే ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటాను. కంప్లీట్గా అయితే చూసేసండి. మనకి ఇలా లోపలికైతే ఇలా ఎంటర్ అయిపోయాకైతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం గార్డెనింగ్ పోయా చూసాను కదా. చాలా మంది వరకు అయితే వచ్చారు. మరి గెట్ టుగెదర్ అనుకుంటాను. అసలు ఈ నార్మల్గా ఉంటుందేమో పార్కు, సోసోగా కవర్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు బయట పార్కింగ్ అయితే చూసారు కదా, జనాలు కూడా ఎలాగున్నారు ఏటో. సరే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం పార్క్ అంతా ఎలాగుందో ఏటో కూడా రండి కదా. లోపలికైతే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుందండి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కాదు, పెద్దవాళ్ళ ప్లే ఏరియా అని కూడా వీళ్ళైతే ఆడేస్తున్నారు మొత్తం. ఇక్కడే చాలామంది ఈ పిక్నిక్ స్పాట్ అని చెప్పి నెక్స్ట్ మీటింగ్స్ కూడా చాలామంది అయితే చాలా ఎక్కువ మంది కూడా వచ్చారు చూస్తున్నారా. మొత్తం లంచ్ బాక్స్లు, వాటర్ బ్యాగులు, వాటర్ ప్యాకెట్లు మొత్తం క్యారీ చేసుకుని అయితే వచ్చారు. ఇదేంది లోపల కూడా ఉన్నది భయ్య, జారుడు బళ్ళు అయ్యి కూడా చూస్తున్నారా. ఇది పాడిపోయిన బంగ్లాలాగా ఉంది కానీ చూసారా. గెట్ టుగెదర్కి నెక్స్ట్ మీటింగ్లకైనా నెక్స్ట్ జాగింగ్ వాకింగ్కి యోగాలకైతే మంచి ప్లేస్. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఈ మురసల్లో పార్క్ అయితే, ఈ మురసల్లో పార్క్ కాకుండా రిజర్వాయర్ కూడా ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది షేర్ చేసేసుకుంటాం. ఈ పార్క్ అంతా కూడా డిఫరెంట్ చెట్లన్నీ కూడా ఉన్నాయండి చూస్తున్నారా. చాలా అంటే చాలా బాగుంది. ఈ 1902లోనే స్టార్ట్ చేశారంట ఈ మురసల్లో పార్క్ రిజర్వాయర్ అంతా చూస్తున్నారా. చాలా అంటే చాలా పెద్దది. ఈ మురసలో పార్క్ అంతా చూసుకున్నాక నేను చూపించాను కదా వే అయితే, అలా అయితే వచ్చేసాక ఈ స్టెప్స్ అయితే ఉంటాయి భయ్య మన రిజర్వాయర్కి అయితే వెళ్ళిపోవడానికి. మనకి మెయిన్ పార్క్ అయితే ఎక్కడైనా మనం చూస్తాం ఎలాగుంటుంది ఏంటని కూడా. రిజర్వాయర్ కదా మనకు మెయిన్ చూసారు కదా. ఈ స్టెప్స్ అయితే వెళ్ళిపోతే మనకి అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే మన రిజర్వాయర్ అట్టేపు అంతా ఇంక రిజర్వాయర్ మొత్తం అంతా. అక్కడ కూర్చోడానికి కూడా బెంచెస్ అయితే అరేంజ్ చేశారు. అక్కడ జాగ్రత్తగా కూర్చుంటూ మనం వీక్షించవచ్చు రిజర్వాయర్ అంతా. ఇలాగా ఎంటర్ అయిపోయిన వెంటనే చూసాను కదా బెంచెస్ ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ రిజర్వాయర్ అయితే ఇలాగైతే చూసవచ్చు. గేట్కి అయితే లాక్ ఉంది, మరి చూద్దాం లోపలికి వెళ్ళడానికి అవుతుంది అవ్వదో చూడండి. ఇక్కడ నుంచి అయితే ఇలా అయితే ఉంటుంది మనకి. చూస్తాను ఇక్కడికి కూడా వెళ్ళి అటే ఎలాగుంది ఏంటి కూడా మీకు చూపించడానికి. ప్రజెంట్ అయితే చుట్టూ కవర్ చేసి చూపిస్తున్నాను ఎలాగుంది ఏంటని. ఆ చివరి వరకు కూడా మనకి బెంచెస్ అయితే ఉన్నాయి. జాగ్రత్త రిలాక్స్ అయిపోవచ్చు ఇక్కడికి వచ్చి అయితే. పార్క్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది అవి, ప్రశాంతంగా. వాకింగ్ జాగింగ్ వచ్చిన వాళ్ళకైతే మంచి ప్లేస్ అయితే అనుకోవచ్చు ఇది అంతా. అలాగే చేసి వాకింగ్ చేసుకొని ఇక్కడ బెంచ్ మీద కూర్చొని వాటర్ చూసుకుంటే మామూలుగా ఉండదు కదా. దూరంగా కొండలు, ఈ మధ్యలో ఇవి చుట్టూ చెట్ల మధ్యన ఇవి వాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. లోపలికైతే ఇలా వచ్చేసాను. వచ్చిన దగ్గర స్టార్టింగ్ నుంచి చూడండి ఇదంతా ఎలా కనిపిస్తుందో. చుట్టూ సరౌండింగ్ అంతా చాలా బాగుంది కదా. నాకు చాలా చాలా బాగా నచ్చింది భయ్య. ఇల్లులోనే ఇంత మంచి రిజర్వాయర్ ఉందని చెప్పి ఎంతమంది తెలిసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే అది కాకుండా చూడండి అక్కడ ఉంది కదా, అది సోలార్ ఫ్లోటింగ్ ప్లాంట్ దగ్గర 2 మెగావాట్ అయితే ఉంటుందంట. మనకి పోర్ట్ దగ్గర 10 మెగావాట్ అయితే ఉంది కదా. మనకి ఎన్టీపీసీ సేమ్ ఇలాగే వాటర్ ఫ్లోటింగ్ లాగే 5 మెగావాట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి మురసల్లో రిజర్వాయర్ అయితే 2 మెగావాట్ అయితే ఉంది. చూసాను కదా ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే మామూలుగా లేదు భయ్య. ఒక పక్క అంతా వాటరు, కొండలు, చెట్లు, ఒక పక్క ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అయితే ఇక్కడ ఉంటుంది. దగ్గర 2 మెగావాట్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చూడకపోతే వచ్చేయండి, మన దగ్గరలోనే ఉంది, చాలా బాగుంటుంది కూడా. బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కూడా మీకు ఎలా ఉండదు కూడా చూపించాను. దాని పక్కనే స్టెప్స్ కూడా ఉంటాయి భయ్య. ఈ స్టెప్స్ వ్యూ కూడా మనం చూసారు కదా, దగ్గరికి వాటర్ కూడా ఉంటుంది మనకి. చూడండి అలాగైతే కనిపిస్తుంది మనకి ఈ పాయింట్ అంతా. మనకి రిజర్వాయర్ 1901లో అయితే బ్రిటిషన్స్ అయితే కట్టారు. ఇది పర్ డేకి అయితే 1 మిలియన్ గ్యాలన్ వాటర్ అయితే సప్లై చేస్తుందంట.
మనకి ముసలో రిజర్వాయర్ నుంచి. అక్కడికి వెళ్ళడానికి వేరే రూట్ కూడా ఉంది, కానీ ఆ రూట్ వైపు అయితే వెళ్ళట్లేదు అని చూడండి. అక్కడ కూడా వెళ్ళడానికి అయితే మనకి వేరే వే అయితే ఉంటుంది. ఇటు నుంచి అయితే మనం వెళ్ళలేము, వేరే వే నుంచి అయితే అక్కడికి అయితే మనం రీచ్ అయిపోవచ్చు. కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి చూడవచ్చు అసలు ఎలా ఉంటుంది ఏంటో కూడా అనుకున్న వాళ్ళు అయితే. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకొక స్టెప్ కూడా దిగి అయితే చూస్తున్నాను పోయి ఎలా ఉంటుంది ఏంటో కూడా మొత్తం అంతా. చాలా లాంగ్ వ్యూ అయితే ఇక్కడ నుంచి క్లియర్గా అయితే కనిపిస్తుందని చెప్పి ఇక్కడ నుంచి ఒక క్లిప్ అయితే ఇలా తీస్తున్నాను, చూస్తున్నారా. సో చూసారు కదండి, మనకి హనుమంతు వాక్ నుంచి 6 కిలోమీటర్ దగ్గరలో ఉన్న ఈ మురసలో పార్క్ అండ్ రిజర్వాయర్ అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సన్ని. బాయ్.